గారికి, కంచి యాదయ్య గారికి, జేబీ రాజు గారికి, జయపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇంకా ప్రొఫెసర్ సింహాద్రి గారికి, ప్రొఫెసర్ రవీంద్ర గారికి, మాదిగల నాయకులకు, విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శరణార్థి తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం గొంగడి అనే పత్రికను ఆవిష్కరించుకోవడం అనేది గొల్ల కుర్మల చరిత్రలో ఇది ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి చారిత్రక అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ జాతి అయితే, ఏ సామాజిక వర్గం, ఏ జాతి అయినా, ఏ సామాజిక వర్గమైనా గొల్ల కుర్మల సాంస్కృతిక విప్లవానికి, సాంస్కృతిక ఉద్యమానికి నాంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఇది మీ యొక్క చరిత్రలో, గొల్ల కుర్మల చరిత్రలో ఒక మైలురాయి, ఒక చారిత్రాత్మక సంఘటన. ఇదేదో ఆషామాషిగా మనందరం ఇక్కడ కూర్చుని ఒక పత్రికను ఆవిష్కరించుకోవడం కాదు, కానీ ఈ పత్రిక ద్వారా గొల్ల కుర్మలకు చైతన్యవంతులుగా కావాలని, గొల్ల కుర్మలు సాంస్కృతికంగా ఒక విప్లవానికి సంఘటితం కావాలని, ఒక ఉద్యమానికి నాంది పలకాలని, ఆ సాంస్కృతిక ఉద్యమం ద్వారా, మానసిక ఉద్యమం ద్వారా న్యూనత భావాన్ని పోగొట్టుకుని విద్యావంతులై, చైతన్యవంతులై, స్ఫూర్తిని పొంది ఆ తర్వాత సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉద్యమాలు చేసి రాజ్యాధికారాన్ని పట్టుకుని వారి యొక్క జాతిని అభివృద్ధి పందాలు నడిపించడానికి ఇది ఒక తొలి మెట్టు అని నేను తెలియజేస్తున్నాను. అక్కడ చెప్పులు కుట్టుకుని జీవనం చేసేటువంటి ఉత్తరప్రదేశ్ లో చమార్లు ఆనాడు 14వ శతాబ్దంలో పుట్టినటువంటి ఒక మహాకవి సంత రవిదాస్ అనేటువంటి ఒక కవి ద్వారా ఈ రోజు మనం జాషువా గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏ విధంగా ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామో, అదేవిధంగా ఆ రోజు 1920 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో సంత రవిదాస్ స్ఫూర్తిగా తీసుకుని మంగూరామ్ అనేటువంటి ఒక చెప్పులు కుట్టుకునే ఆ కులానికి చెందినటువంటి ఒక నాయకుడు ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తే, ఆ సాంస్కృతిక ఉద్యమం తర్వాత సామాజిక ఆర్థిక ఉద్యమాలను వారు చేసి ఆ విధంగా విద్యలో అభివృద్ధి చెంది, ఆర్థికంగా అభివృద్ధి చెంది ఈ రోజు భారతదేశాన్ని పరిపాలించడానికి సిద్ధపడుతూ ఆ చమార్లు భారతదేశాన్ని పరిపాలించాలనేటువంటి ఒక గొప్ప నినాదాన్ని కన్షీరామ్ గారు ఇచ్చినప్పుడు అంబేద్కర్ని వారు ఓన్ చేసుకుని, అంబేద్కర్ని వారు స్ఫూర్తిగా తీసుకుని కన్షీరామ్ గారి నాయకత్వంలో గొప్ప ఉద్యమాన్ని చేసి, రాజకీయ ఉద్యమాన్ని చేసి, ప్రజాస్వామ్య ఉద్యమాన్ని చేసి ఉత్తరప్రదేశ్ ని పరిపాలిస్తున్నారు. త్వరలోనే భారతదేశాన్ని కూడా పరిపాలించడానికి వారు సిద్ధపడుతున్నారు. ఆ విధంగా గొల్ల కుర్మలు కూడా సాంస్కృతిక విప్లవంతో వారి యొక్క ఉద్యమం ప్రారంభించి సామాజిక ఉద్యమాలు చేసి, ఆర్థిక ఉద్యమాలు చేసి, రాజకీయ ఉద్యమం చేసి ఉత్తరప్రదేశ్ లో చమార్ల వలె వారు కూడా రాజ్యాధికారాన్ని అందుకోవాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. వారు ఒక మాట చెప్పారు, నేను కూడా గొల్ల కుర్మలలో ఒకరిని, ఎందుకంటే గొల్ల కుర్మల మాదిగల వారసత్వం జాషువా గారి యొక్క వారసత్వం మనిద్దరిది కాబట్టి, మాదిగలు గొల్ల కుర్మలు బంధువులు కాబట్టి, బంధువుగా మీలో ఒకరిగా మీకు కావలసినటువంటి ఆ అవసరాలన్నీ కూడా మీ యొక్క హక్కులను, మీ యొక్క కోరికలను, డిమాండ్లను కూడా నేను పరిశీలిస్తానని చెప్పేసి వారు ప్రత్యేకంగా నన్ను వారి యొక్క దూతగా పంపి మీకు ఈ యొక్క విషయాన్ని తెలియజేయమని కోరుతున్నారు. మాదిగలందరం కూడా గొల్ల కుర్మలతో కలిసి పోరాటాలు చేస్తామని, కలిసి రాజకీయ ఉద్యమాలు చేసి రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తామని తెలియజేస్తూ